అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. సో మీరు అందరూ బాగున్నారు కదా. సో మీరు పెడుతున్న కామెంట్స్ బట్టి మేము ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాం. మీకోసం అనుదినము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు కీర్తన భాగంలో ఒక చక్కటి కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసిన కీర్తన 18వ అధ్యాయము 17, 18 మనం చదువుకుందాం. అక్కడ కీర్తనలో భక్తులు రాస్తూ అంటున్నారు, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయనను రక్షించాను. ఈ బలమైన శత్రువుల కోసం దావీదు రాస్తూ అంటున్నాడు, తనని ఎవరైతే ద్వేషిస్తున్నారో, తనని ఎవరైతే పగబట్టున్నారో వారందరూ దావీదు కన్నా చాలా బలవంతులు. వారందరిలో నుండి ఎవరు విడిపించగలరు అని వాక్యాన్ని మనం చదివినప్పుడు దావీదు తన సొంత అనుభవంతో రాస్తున్న మాట. దావీదు తన సొంత అనుభవంతో రాస్తున్న మాట ఏంటంటే, ప్రభా, వారి వశము నుండి నీవే నన్ను విడిపించుతివి. అంటే దేవుని బలము అన్నిటికంటే చాలా అమోఘమైనది. సో దావీదు శత్రులు తనకన్నా మించిన వారే, కానీ దేవుని బలము వారందరినీ మించిన బలం. సో రోజు నువ్వు అనుకోవచ్చు, ప్రభా నా సమస్య చాలా పెద్దది, నేను జయించలేకపోతున్నాను, నేను గెలవలేకపోతున్నాను, అందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను నువ్వు అనుకోవచ్చేమో. నీ బలంతో ప్రయత్నం చేస్తే నువ్వు ఎప్పటికీ అందులోంచి బయటికి రాలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు బలం మీద ఆధారపడతావో ప్రతి సమస్యను జయించడానికి ప్రభు కృప చూపిస్తాడు. ఐదర్ ఇట్ ఈస్ మేబీ యువర్ ఎనిమీస్, లేకపోతే నీ చుట్టూ ఉండే శత్రువులు కావచ్చు, లేదా ఒక్కొక్కసారి మన పాపంతో మనం పోరాడుతున్నప్పుడు అది మనకన్నా బలముగా కనిపించవచ్చు. కానీ ప్రభు వాటన్నిటి వశము నుండి ఆయన విడిపించగలిగిన గొప్ప సమర్థుడు. నిజమే, ఈరోజు మనకుండే అతిపెద్ద శత్రు ఏదైనా ఉందంటే అది పాపమేనండి. మన కళ్ళ ముందర కనిపిస్తున్న పాపమే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అది చాలా బలముగా నేటి ప్రపంచంలో అనేక మందిని బలహీనపరుస్తోంది. కానీ వాటి మీద మనం విజయాన్ని పొందగలగాలి. విజయాన్ని పొందాలంటే మన బలం వల్ల సాధ్యం కాదు, కానీ అది కేవలము ప్రభు బలం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో దావీదు ఎలాగైతే ప్రభు మీద ఆధారపడ్డాడో, తన శత్రువులు వస్తున్నప్పుడు ఎలాగైతే దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగాడో, మనం కూడా అట్టి ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు వారందరి వశము నుండి, వాటన్నిటి వశము నుండి ప్రభు మనల్ని విడిపించగలిగిన గొప్ప సమర్థుడు. సో ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలవా? సో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రభు బలాన్ని కోరగలవా? అలా కోరినట్లయితే దేవుడు నీకు విజయాన్ని ప్రాప్తించడానికి ఇవాళే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సో గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.